హలో అండి. ఈరోజు ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న కోకోనట్ పుడ్డింగ్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఇలా ఫ్రెష్ కొబ్బరిని తీసుకొని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా కూడా తీసేయాలండి పీలర్‌తో. తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. సో, మిక్సీ పట్టుకొని ఒక 1 ½ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలా కొబ్బరి నుంచి కొబ్బరి పాలను సపరేట్ చేయాలండి. సో, పాలనేవి కొంచెం చిక్కగా ఉండాలి. మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు. సపరేట్ చేసుకున్న కొబ్బరి పాలల్లో ఒక 1/2 కప్ వరకు కార్న్ ఫ్లోర్, ఒక 1/2 కప్ వరకు పంచదార వేసుకోవాలండి. మీరు స్వీట్‌నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. సో, ఇంకా మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇట్లా ఎయిర్ కంటైనర్‌లో వేసుకొని ఒక 4-5 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. 5 అవర్స్ తర్వాత ఒక ప్లేట్‌లో ఇట్లా రివర్స్ చేసుకుంటే చక్కగా పుడ్డింగ్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. మా పిల్లలకి జున్ను అని చెప్పి పెట్టానండి. చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.